మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 9ను పరిశీలిద్దాం. జ్ఞాన విజ్ఞాన యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన సర్వవ్యాపకత్వాన్ని అంటే ఈ సృష్టిలోని ప్రతి అంశంలోనూ తానే ఎలా ఉన్నాడో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను భూమిలోని పవిత్రమైన సువాసనను, అగ్నిలోని తేజస్సును అంటే ప్రకాశాన్ని నేనే, సర్వ ప్రాణులలోని జీవశక్తిని నేనే, మరియు తపస్సు చేసేవారిలోని తపశ్శక్తిని కూడా నేనే. ఇక్కడ భగవంతుడు భౌతిక వస్తువులను కాకుండా వాటిలో ఉండే మూల గుణాన్ని, సారాన్ని తానే అని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే భగవంతుని కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని, ఆయన మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాడు. మట్టి నుండి వచ్చే సుగంధంలో, అగ్ని ఇచ్చే వెలుగులో, ప్రతి ప్రాణిలో ఉండే జీవంలో మరియు మనం చేసే సాధనలోని క్రమశిక్షణలో ఆ దైవిక శక్తిని మనం అనుభూతి చెందవచ్చు. ఇది మన దృష్టిని బయటి రూపాల నుండి వాటి వెనక ఉన్న దైవత్వం వైపు మళ్లిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒక పువ్వు సువాసన చూసినప్పుడు లేదా వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసనను పీల్చినప్పుడు అది భగవంతుని స్పర్శ అని గుర్తు చేసుకోవాలి. మనం చేసే పనిలో లేదా చదువులో ఏకాగ్రతతో, పట్టుదలతో ఉన్నప్పుడు ఆ తపశ్శక్తి కూడా భగవంతుని ప్రసాదమే అని భావించాలి. ఇలా చెయ్యడం వల్ల మన ప్రతి చర్య ఒక ప్రార్థనగా, ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.